నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు సినీ పరిశ్రమలోని మరో పెద్ద హీరోకి అరుదైన గౌరవం దక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పద్మభూషణ్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఇప్పుడు మరో పెద్ద హీరోకి కూడా పద్మభూషణ్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఆ హీరో ఎవరు, అసలు మ్యాటర్ ఏంటి? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. అయితే వీడియోలోకి వెళ్దాం పదండి. తప్పుడు చేయక్ పిల్ల మొగ్గ. ఆయనే నటసింహ నందమూరి బాలకృష్ణ. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. భయం నా బ్లడ్ లోనే లేదురా బోసడికే. భయం నా బయోడేటాలోనే లేదురా బోసడికే. ఈ డైలాగులే కాదు, ఇంకా ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు బాలయ్య సినిమాల్లో చాలానే కనిపిస్తుంటాయి మనకి. తెలుగు సినిమాల్లో ఆయనకంటూ ప్రత్యేక ఫేమ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని ఒక బ్రాండ్ తెచ్చుకున్నాడు. బాలయ్య సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక లాంటి చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవమయ్యాడు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించి మరింత చేరువవుతున్నారు. మొత్తం సినిమాల్లో డైలాగ్స్ తో అదరగొట్టి ఫ్యాన్స్ తో జై బాలయ్య అనిపించుకుంటున్నారు. కేవలం నటనే కాకుండా రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతానికి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించి తన వంతు ప్రజాసేవని అందిస్తున్నారు. బాలకృష్ణ తన సినీ జీవితంలో 100కు పైగా సినిమాల్లో నటించారు. తల్లి బసవతారకం పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ని కూడా స్థాపించి పేదవాళ్లకి మెరుగైన వైద్యం అందించాలని కూడా చూస్తున్నారు. బాలయ్య ప్రస్తుతం రాజకీయ సేవా రంగాల్లో బిజీగా ఉంటూనే డాకు మహారాజ్ అనే సినిమాలో చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ మూవీ మీద అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను పెంచేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది ఈ సినిమా. ఇదిలా ఉంటే బాలయ్య బాబుకి పద్మభూషణ్ పురస్కారం వరించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినీ, రాజకీయ సేవా రంగాల్లో చేస్తున్న సేవలను గుర్తిస్తూ 2025 సంవత్సరానికి కూటమి ప్రభుత్వం పద్మభూషణ్ కు నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మభూషణ్ అవార్డును అందిస్తూ రావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 2025 ఏడాదికి ఏపీ నుంచి పలువురు పేర్లతో పాటు బాలయ్య పేరును నామినేట్ చేస్తూ ప్రభుత్వం గత నెలలోనే కేంద్రానికి పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది.